గురుప్రసాద్ ఇద్దరు పిల్లల వ్యవహారం విషాదాంతంగా ముగిసింది. ఇద్దరు పిల్లల మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఈ ఇద్దరు పిల్లల వ్యవహారం విషాదాంతంగా ముగిసింది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? అభం శుభం తెలియని ఆ ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురయ్యారు. 48 గంటల క్రితం తల్లి దగ్గర ఉన్నటువంటి ఆ చిన్నారులు ఇవాళ విగత జీవులై కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరూ కూడా ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆ ఇద్దరు మృతదేహాలు పడి ఉన్నాయి. అతడి ప్రొఫెసర్ గురుప్రసాద్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా గుర్తించారు. ఉదయం దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలిసినటువంటి నేపథ్యంలో మల్కాజిగిరి పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి పూర్తిగా పరిశీలించారు. ఉదయం నుంచి 2 ప్రత్యేక టీములు పరిశీలించాయి. మొత్తానికి ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురైనట్టుగా దానికి సంబంధించినటువంటి ఏ కోణంలో వాళ్ళను చనిపోయారనేటువంటి దానికి సంబంధించి కూడా ఇంకా వివరాలు తెలియాల్సిన మరి కాసేపట్లో మనం కూడా అక్కడికి చేరుకోబోతున్నాం. ఉదయం నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించి మనం బ్రేక్ చేస్తూ వచ్చాం. మేడ్చల్ ప్రాంతంలోనే అతడు సంచరించాడు. ఆ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మల్కాజిగిరిలో సుహాసిని ఇంటి నుంచి ఇద్దరు చిన్నారులను తీసుకువెళ్లిన ప్రొఫెసర్ గురుప్రసాద్ 10 గంటల నుంచి 12 గంటల ప్రాంతం వరకు మేడ్చల్ ఏరియాలో సంచరించాడు. ఆ ప్రాంతంలో అతడు ఉన్న సమయంలో ఎవరితో కూడా ఫోన్ లో మాట్లాడలేదు. అతడు 2 గంటల పాటు ఆ ప్రాంతంలో ఉన్నాడు. అతనికి ఒక ఖాళీ స్థలం ఉన్నటువంటి ఒక ప్లాట్, ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఉంది. ఆ ప్రాంతంలోనే అతను పోలీసులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. 48 గంటలు గడిచిన పిల్లల ఆచూకీ లభించలేదు అనేటువంటి విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన నేపథ్యంలో ఇద్దరు పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితిని పోలీసులు గమనించారు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారుల మృతదేహాలు అక్కడే ఉన్నాయి. సంవత్సరంన్నర క్రితం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. విడాకులకు కూడా వీళ్ళు కోర్టుకు వెళ్లారు. కానీ తన చిన్నారులను నెలకు 4 సార్లు తన వద్ద ఉండేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నాడు. గత 4-5 నెలలుగా ఇదే కోణంలో ప్రతి ఆదివారాలు అలాగే 3 శని ఆదివారాల్లో ఒక పూట తన వద్ద ఉంచుకునేందుకు ప్రతిసారి కూడా శని ఆదివారాల్లో తీసుకువెళ్లేటువంటి పరిస్థితి. అదే సందర్భంలో మొన్న కూడా ఉదయం 9 గంటల ప్రాంతంలో మల్కాజిగిరికి వచ్చి ఆ ఇద్దరు చిన్నారులను తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో మళ్ళీ మల్కాజిగిరి సుహాసిని దగ్గరికి వచ్చాడు. ఆమెతో మళ్ళీ మనం కలిసి ఉందాము అనేటువంటి విషయాన్ని చెప్పిన నేపథ్యంలో ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పిల్లలను తీసుకువస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అయితే 4:30 గంటల ప్రాంతంలో ఆమె అతనికి ఫోన్ చేసింది. పిల్లలకు సంబంధించి ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు, పిల్లల్ని ఎక్కడ ఉంచాడు అనేటువంటి అంశంతో ఆమె ఫోన్ చేసిన నేపథ్యంలో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి ఇతడు శవమై పడి ఉన్నాడు, రైల్వే ప్లాట్ఫామ్ పై అతని శవం ఉంది అనేటువంటి విషయాన్ని పోలీసులు చెప్పారు. అప్పటి నుంచి పిల్లల ఆచూకీ తెలియని నేపథ్యంలోనే ఆమెకు అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి. స్పృహ తప్పి ఆసుపత్రిలో కూడా చేరినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 48 గంటలు గడిచింది. ఎందుకంటే పెద్ద కుమారుడు విఠల్ విరహంతి అతనికి తరచూ సెల్ ఫోన్ మాట్లాడేవాడు. అతనికి తల్లి సెల్ ఫోన్ కూడా నోటెడ్ గా ఉంది. కాబట్టి 10-12 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆ వ్యక్తి తల్లితో సంభాషించేటువంటి వ్యక్తి కాబట్టి 48 గంటలు గడిచిన అతని నుంచి ఫోన్ రాలేదు అంటే ఏదో అనుమానం గానే పసిగట్టారు. పోలీసులు కూడా దీన్ని ఉదయం నుంచి ఇదే కోణంలో అనుమానిస్తూ వచ్చారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా ఇద్దరు చిన్నారులను దారుణంగా హత్య చేసి ఆ తర్వాత తన భార్య దగ్గరికి వచ్చాడు. ఆ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టాడు. ఆ తర్వాత అతను కూడా ఆ ఆందోళనలో కొడుకుల ఇద్దరిని చంపినటువంటి ఆందోళనలో ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడనేటువంటి విషయానికి సంబంధించి ఈ మొత్తం ఎపిసోడ్ ను బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం గురుప్రసాద్ మృతదేహం గాంధీ ఆసుపత్రి మార్చురిలో ఉంది. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కడపలో ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం ఆ మేడ్చల్ ఏరియాలో 2 మృతదేహాలు ఉన్నాయి. వాటిని పోస్ట్ మార్టం నిర్వహిస్తే గాని ఏ దశలో ఏ స్థాయిలో వాళ్ళిద్దరిని హత్య చేసి ఉంటాడు అనేటువంటి విషయానికి కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో అక్కడికి పోలీసు అధికారులు కూడా వెళ్లబోతున్నారు. 2 స్పెషల్ టీములు కూడా అక్కడే ఉండి సెర్చ్ చేసి ఆ 2 మృతదేహాలను గుర్తించాయి. కాబట్టి ఆ మృతదేహాల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తానికి ఇద్దరు చిన్నారులు చాలా చూడ ముచ్చటగా కనిపించేటువంటి ఇద్దరు చిన్నారులు
బలి కావడం ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి. ఆ తల్లి హృదయం ఘోష చాలా దారుణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. చిన్నారుల జాడ తెలియలేదంటేనే ఆమె ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి, స్పృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ విషయం వింటే ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంటున్నటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో వాళ్ళ బంధువులు కూడా, దగ్గరి బంధువులు కూడా ప్రాంతానికి చేరుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్ శర్మ, మరింత సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం.